వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞాడియస్ యూట్యూబ్ ఛానల్. ఆన్లైన్ మెంటర్షిప్ బ్యాచ్ అదే కౌటిల్య బ్యాచ్ అనేది ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. ఈ ఆన్లైన్ మెంటర్షిప్ బ్యాచ్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు కేవలం మీ ఇంటి వద్దనే ఉండి మన తిరుపతి శ్రీ ప్రజ్ఞాడియస్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో కౌటిల్య బ్యాచ్లో ఉన్నటువంటి షెడ్యూల్ని మీరు ఫాలో అయితే చాలు. విత్ ఇన్ టైంలో ఆ సిలబస్ని మొత్తం కూడా కంప్లీట్ చేయించే బాధ్యత మాది. సిలబస్ని మాత్రం కంప్లీట్ చేయడం మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ, రివిజన్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఒకే సబ్జెక్ట్ని మీకు 10 సార్ల కంటే ఎక్కువ సార్లు చదివించే బాధ్యత అనేది మేము తీసుకుంటాం. దీనితో పాటు మనం మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ యొక్క కౌటిల్య బ్యాచ్ అనేది ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు కూడా ఒక సిలబస్ని అయితే అనౌన్స్ చేస్తాం. ఆ సిలబస్ని బేస్ చేసుకొని నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఆ నోట్స్ ఎలా ఉంటుందంటే, ఈ విధంగా మీకు నోట్స్ అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఈ నోట్స్లో మీరు గమనించాల్సిన అంశాలు ఏమిటంటే, ఇక్కడ ఎక్కడి నుంచో ఈ గ్రామర్ పాయింట్స్ అనేవి తీసుకొని రావడం అనేది జరగదు. కేవలం టెక్స్ట్ బుక్, డిఎస్ అంటేనే టెక్స్ట్ బుక్ ప్రామాణికం కాబట్టి టెక్స్ట్ బుక్లో మనకు లింక్డ్ అప్ టాపిక్స్ 8th క్లాస్ వరకు, దానికి లింక్డ్ అప్ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని రకాలైన టాపిక్స్ అన్నీ కూడా ఈ విధమైన పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఏ మెటీరియల్లో దొరకదు. ఇది మీరు చదివితే ఈక్వల్ టు టెక్స్ట్ బుక్ చదివినట్లే అని మనం చెప్పవచ్చు. దీన్ని మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మరి దీనికి సంబంధించి మీరు చదువుకోవచ్చు. ఇంకా దీనికి మీరు ఈ అంశాలన్నీ కూడా చదివిన తర్వాత ఈ అంశాలపైనే మీకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించండి, టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి కాన్సెప్ట్ని అయితే ఇక్కడ టచ్ చేయడం జరిగింది. తద్వారా మీకు ఏం తెలుస్తుంది అంటే, ఇంకా మీరు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు, ఏ అంశాలు ఇంకా బాగా మీరు అభివృద్ధి పరచుకోవాలి, అలాంటి అంశాలన్నీ కూడా మీకు తెలియడం జరుగుతుంది. ఒక్కొక్క డైలీ టెస్ట్లో 50 బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఎంతమంది రాయని వారందరిలో కూడా డిఎస్సి ప్యాటర్న్లో మెరిట్ లిస్ట్ ఏ విధంగా అయితే అనౌన్స్ చేస్తారో, అదేవిధంగా మన మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేవి మొత్తం కూడా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే కొన్ని మనం క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే, ఔప విభక్తి కాలను గుర్తించండి. సరైన సమాధానం ఈ, టి, తి. ఈ మూడు కూడా ఔప విభక్తులు అని చెప్పవచ్చు. మనకు ఈ విధంగా అయితే మనకు ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. అంటే విభక్తుల పైన ప్రశ్న ఇన్డెప్త్గా అడగడం మాత్రమే కాదు, దాని ఇంట్రొడక్షన్ మీద కూడా ప్రశ్న ఎలా అడుగుతారనే విషయాన్ని మీరు గుర్తించాలా. తర్వాత చూడండి 30వ క్వశ్చన్. శ్రీనివాస్ బుద్ధిమంతుడు. ఈ వాక్యంలో విశేషణం ఏది? ఇక చూడండి, ఆప్షన్స్లో అన్ని విశేషణాలే ఉన్నాయి. మనకు విశేషణం అంటే ఏం చదువుకుని ఉంటాము? ఏదైనా సరే ఒక అంశం గురించి ఇంకా ఇన్డెప్త్గా చెప్తే దాని వచ్చి విశేషణం, దాని యొక్క గుణాన్ని చెబితే దాని విశేషణం అని చెప్పి పిలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే క్రియా విశేషణమా, నామ విశేషణమా, సర్వనామమా, అవ్యవమా అని చెప్పి అడగడం జరిగింది. ఇక చూడండి, క్రియా విశేషణమా, గుణ విశేషణమా, విధేయ విశేషణమా, జాతి విశేషణమా అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ బుద్ధిమంతుడు అని ఎవరిని పిలవడం జరిగింది? కేవలం ఒక శ్రీనివాస్ని పిలవడం జరిగింది. అంటే శ్రీనివాస్ అనే ఒక అంశానికి సంబంధించి బుద్ధిమంతుడు అని ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఇది శ్రీనివాస్ యొక్క గుణాన్ని గురించి గొప్పగా చెబుతుంది కాబట్టి ఇది ఒక గుణ విశేషణం అని చెప్పవచ్చు. ఈ విధంగా అయితే మీకైతే ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. క్రింది వాటిలో సమాన పదం కానిది ఏమిటి? ఆప్షన్స్ కానీ, మనం, అది, వారు. ఇలా చూసుకుంటూ పోతే కానీ అనేది సమాన పదం కాదు. ఎందుకు అంటే, మీరు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు చదివితే దీనికి సంబంధించిన ఇన్ డెప్త్ సమాచారం మీకు